దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, మొత్తంగా చూసుకుంటే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఫిర్యాదు చేసిన మహిళ ఎవరైతే ఉన్నారో యూటర్న్ తీసుకుని కేసు వాపస్ తీసుకున్నట్టుగా మనకి డీటెయిల్స్ అందుతున్నాయి. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయ్య, మొత్తం మీద గత నెల 5వ తారీఖున సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పైన ఒక మహిళ, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులు చేశారు. అదే స్థాయిలోనే లైంగిక దాడి చేశారంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. హైదరాబాద్లో ప్రెస్ మీట్ మీడియా సమావేశం నిర్వహించి కొన్ని వీడియోస్ని విడుదల చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఆమె వీడియోలు విడుదల చేసిన వెంటనే, ఎందుకంటే ఆ వీడియోలు విడుదల చేసే సమయంలో ఒకసారిగా ఆమె కొన్ని కీలకమైన మీడియాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగానే బీఆర్కే న్యూస్తో కూడా మాట్లాడడం జరిగింది. అంటే నాకు గానే న్యాయం చేయకపోతే ఖచ్చితంగా నేను విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం వద్దనే ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సమయంలో ఇదే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆయన పైన సస్పెన్షన్ వేటు వేశారు. 24 గంటలు ఆమె ఆరోపించిన తర్వాత ఆ వీడియోలు విడుదల చేసిన తర్వాత 24 గంటలు గడవక ముందే సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఎందుకంటే మహిళలకు సంబంధించి చాలా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కూడా ఉంటుంది. అంటే భద్రత పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళని గౌరవించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి చాలా రకాలుగా వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తారు తెలుగుదేశం పార్టీలో. అలాంటి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంత నీచానికి ఒడిగడి ఈ రకంగా మహిళను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన సమయంలో, బాధితురాలు కూడా కంప్లైంట్ ఇచ్చిన సమయంలో ఒకసారిగా ఆ సమయంలో ఆయన పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ కేసుకు సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆమె పైన లైంగిక దాడి చేయడం అంతా కూడా తిరుపతిలోనే ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. వాటన్నిటి కూడా సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే సదరు మహిళ ఆరోపించిందో ఆ మహిళని తిరుపతిలో వైద్య పరీక్షల కోసం రమ్మని చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె సహకరించలేదు. ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఒకవైపు ఈ నడుస్తుంటే మరోవైపు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఒక మహిళ నన్ను బ్లాక్మెయిల్ చేసి తనను ఇబ్బందులు పెట్టి రకరకాల కొంతమంది పార్టీ పరంగా కొంతమంది నేతలతో కుమ్మక్కయ్యి తన్ను బ్లాక్మెయిల్ చేసే రకంగా కూడా పాల్పడిందంటూ కూడా అతను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఎమ్మెల్యే ఆదిమూలం. అయితే హైకోర్టు ఈ నెల 25వ తారీఖు వరకు కూడా ఆయనకు గడువిస్తూ పోలీస్ శాఖకి పోలీస్ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన అరెస్ట్ చేయొద్దండి, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వివరాలు మరికొన్ని, ఎందుకంటే ఆమె పైన లైంగిక దాడి జరిగింది అని ఫిర్యాదు చేసింది కాబట్టి ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేయండి అంటూ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ప్రభుత్వం ఈ మధ్యలో మెటర్నిటీ హాస్పిటల్లో ఆమె మెటర్నిటీ హాస్పిటల్లో ఆ రిపోర్ట్స్ రావాలంటే ఆమె వైద్యానికి సంబంధించి రిపోర్ట్స్ సహకరించాలి టెస్టుల కోసం. ఆ టెస్టులకు ఎక్కడా కూడా ఆమె సహకరించలేదు. పోలీసులు ఎన్నిసార్లు ఆమెకి విన్నవించుకున్నా కూడా అక్కడికి రాలేదు. ఇక్కడే అనుమానం వచ్చింది. ఇందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఆమె ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, ఆమెకి సంబంధించి మధ్యవర్తులు వాళ్ళిద్దరి మధ్య కూడా సయోధ్య కూర్చే విధంగా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇది జరిగింది కాబట్టి సయోధ్య కూర్చే విధంగా కూడా ఆమెకి చెప్పారు. అందులో భాగంగానే భారీగా కూడా డబ్బులు ముడుపులు మారాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఆమె ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఎక్కడ కూడా ఆమె అక్కడ వైద్య పరీక్షలకు హాజరు కాకపోవడంతోనే ఈ కేసుకు సంబంధించి వీళ్ళిద్దరూ సయోధ్య కుదుర్చుకున్నారు. ఈ కేసు ఇంకా విత్డ్రా చేసుకునే రకంగా ముందుకెళ్తారంటూ కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అందువల్లనే హైకోర్టుకు సంబంధించి 25వ తారీఖు ఉంది కాబట్టి ఆ డేట్ 25వ తారీఖు లోపల విచారణ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా ఎమ్మెల్యేని అరెస్ట్ చేయొద్దంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు ఇచ్చింది. ఈ లోపలే ఈ కేసును విత్డ్రా చేసుకునే రకంగా కూడా ఆమె ముందుకెళ్ళి బాధితురాలు ఎవరైతే ఉన్నారో వరలక్ష్మి ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఈ కేసులో సాక్ష్యాధారాలు కావచ్చు, లేదంటే ఎక్కడ కూడా ఆమె రిపోర్ట్స్ సంబంధించి ఆమె ఎక్కడ కూడా సహకరించలేదు కాబట్టి ఈ కేసు నిలబడే అవకాశం లేదంటూ కూడా ఇప్పటికే కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేకి సంబంధించి పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అయితే సస్పెండ్ అయ్యాడే కానీ ప్రస్తుతానికి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. కానీ ఇన్ని రోజుల పాటు కూడా దాదాపుగా నెలన్నర పాటు కూడా ఒక డ్రామా కావచ్చు, లేదంటే ఒక ఉత్కంఠగా కొనసాగినటువంటి ఈ కేసులో లాస్ట్కి వాళ్ళిద్దరూ సయోధ్య కుదుర్చుకున్న కారణంగా ఈ కేసు నిలబడే అవకాశం లేదు, న్యాయపరంగా నిలబడే అవకాశం లేదు. మరోవైపు పార్టీ పరంగానూ ఆయన ఏ విధంగా ముందుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ రాజీ అయిపోయినట్లే చాలా స్పష్టంగా కనపడుస్తుంది కాబట్టి ఏ రకంగా ముందుకెళ్తారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కిరణ్మయ్య. రైట్, థ్యాంక్ యూ.